అణుకువగా ఉండటం, అందంగా నడుచుకోవడం నాకు నచ్చి నా ఇంటికి కోడలిగా చేసుకున్నాను. రాహుల్కిచ్చి పెళ్లి చేశాను. నడిమధ్యలో అనేక ఒడిదుడుకులు ఎదురై తీరు మార్చుకున్నాను. కాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు మాత్రం ఒకే తీరుగా ఉన్నావు. నిన్నర్థం చేసుకోవడంలో నేనే ఆలస్యం చేశాను. నువ్వు నా కోడలిగా దొరకడం నా అదృష్టం అభి. అత్తయ్య లేచారా? కాఫీ తీసుకోమ్మా. అయ్యో, మీరు నాకు కాఫీ తీసుకొచ్చారేంటి? నేనుండగా మీకెందుకు అత్తయ్య ఈ శ్రమ? ఇక నుంచి ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. ఐరేంద్రి, వీళ్ళ వాలకం చూస్తుంటే పొద్దెరుగని కోడి 10 నిమిషాలకొకసారి పైకప్పెక్కి కూసినట్టు వీళ్ళు కూడా ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ప్రేమలు పంచుకుంటూ ఉంటారేమో. వాళ్ళ ప్రేమలేమో కాని అవన్నీ చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు వదిన. నాకైతే ఇప్పటికీ రక్తం సలసల మరిగిపోతుంది. మీరిలాంటి పనులన్నీ ఇకపై చేయకండి అత్తయ్య. మీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడాల్సిన పనిలేదు. ఆ విషయం నాకు తెలుసభి. కానీ ఏంటత్తయ్యా? నిన్న మొన్నటిదాకా నేను నిన్ను అసహ్యించుకున్నాను. కారణం లేకుండా కోపం పెంచుకున్నాను. నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని పదే పదే నిందిస్తూ వచ్చాను. అవన్నీ గుర్తొస్తేనే. అత్తయ్య, అవన్నీ ఇంక మీకు గుర్తుకు రాకూడదు. రానివ్వకండి. చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే అమ్మ నాన్న తిడతారు. అంత మాత్రాన ప్రేమలు పోతాయా? బంధాలు చెదిరిపోతాయా? నేను చేసిన తప్పులకి మీరు నాపై కోపం పెంచుకున్నారు. నా ఒప్పులు తెలిసాక మనసు మార్చుకున్నారు. అందులో మీ తప్పు 1% కూడా లేదు. జరిగిందంతా ఒక పీడకల అనుకోండి. నిజంగానే అదొక పీడకలే అభి. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తల్లిదండ్రులే వాళ్లపై కోపం పెంచుకోవడం, అసహ్యించుకోవడం చెయ్యకూడదు. కానీ నేను నీ విషయంలో చేసింది అదే. అంటే నిన్ను బయట నుండి కోడలిగా ఇంటికొచ్చిన ఒక పరాయమ్మాయిలానే చూశాను. అదే నేను చేసిన పొరపాటు. అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. మీరు ఒక తల్లిగా నన్ను తప్పుపట్టారు అనుకుంటే తప్ప మీ గురించి చెడుగా ఏ క్షణమూ అనుకోలేదు, అనుకోలేను కూడా. అదమ్మా నీ సంస్కారం. అందుకే నీకొక మాట ఇస్తున్నాను. ఈ క్షణం నుండి నా మరణం మనల్ని వేరు చేసే వరకు నిన్ను వదలను. నిన్ను నా కన్న కూతురులాగే చూసుకుంటాను. నిజం చెప్పాలంటే కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఇది నా మాట. కడుపున పుట్టిన బిడ్డ కంటే కాలువలో దొరికిన పసిగుడ్డు మీదే ప్రేమ పెంచుకున్నట్టు అత్తయ్య గారు మనల్ని పక్కన పెట్టేసి ఆ అభిని నెత్తిన పెట్టేసుకుంటున్నారు. ఇక మనల్ని కనీసం లెక్క కూడా చెయ్యరేమో. వాళ్ళలా కలిసిమెలిసి ప్రశాంతంగా ఉంటే మన మనసులు ఎలా ప్రశాంతంగా ఉంటాయి వదినా? వీళ్ళ ప్రశాంతత పోగొట్టాలి. వీళ్ళ ఆనందానికి అడ్డుకట్ట వెయ్యాలి. అదంతా మన వల్ల అవుతుందా ఐరేంద్రి? కనిష్కనే మడత పెట్టి మూలను కూర్చోబెట్టింది ఆ అభి.
మనల్ని తరిమి తరిమి కొడుతుందేమో. అంత భయపడిపోతున్నా మనం అబ్బీకి అంత అవకాశం ఇవ్వం. వీళ్ళన్ని బాధలు పోయాయని సంతోషంగా ఉన్నప్పుడే మనం కొత్త కష్టాలు ఎలా తీసుకురావాలో ప్లాన్ చేయాలి. మనం ప్లాన్ చేయగలమంటావా? ఈ విషయం కనిష్కకి చెప్తే చాలు. జైలు గోడల మధ్య ఉన్న ఏదో ఒక ఉపాయం తనే ఆలోచిస్తుంది. మనం వెళ్ళి కనిష్కను కలుద్దాం. రా. అమ్మా అభి, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తినమ్మా. లేదత్తయ్య, చాలా రోజుల తర్వాత మీ అందరికీ వడ్డించే అదృష్టం నాకు కలిగింది. మీ అందరూ తిన్న తర్వాత నేను తింటాను. ఇన్నాళ్ళు కలతప్పిన ఇల్లు ఒక్కసారిగా వెలిగిపోతున్నట్టు అనిపిస్తుంది మావయ్య. రేయ్, వెలుగులు పంచే ఈ ఇంటి దీపం ఇంట్లోకి వచ్చేసింది కదా శ్రీకర్. నా కోడల్నిలా పొగిడి పొగిడి దిష్టి పెట్టకండి. ఆ? అబ్బో, నా భార్యామణి ఇప్పుడు కోడల పిల్ల తరపున వకాల్తా పుచ్చుకుంది. ఆ? ఇప్పటిదాకా మేం చూపించిన ప్రేమలో అన్నీ పోయినట్టేనా? అత్తయ్యకి నా మీద మీ అందరికంటే ముందే ప్రేముంది. మధ్యలో ఏవో మలుపులు మజిలీలు వచ్చి ఆ ప్రేమ కొంచెం మసగబారింది అంతే. నిజానికి మీ ప్రేమలన్నీ అత్తయ్య ప్రేమ తర్వాతే. అబ్బో, మీరిద్దరూ ప్రేమానురాగాలతో మెలుగుతూ ఉంటే చూడ్డానికి మాకు 2 కళ్ళు సరిపోవడం లేదు. అవును నాన్న, కరెక్ట్గా చెప్పారు.